స్నోఫ్లేక్ లో పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కాన్సెప్ట్స్ చూస్తూ ఉన్నప్పుడు నాకు దొరికిన చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ దొరికాయండి. అవి మీకు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, స్నోఫ్లేక్ వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు లోడ్ ఆర్ స్టోర్ ఎనీ డేటా, ఓకే, మీరు ఏదైనా డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటే అది స్నోఫ్లేక్ ఎప్పుడూ కూడా కాలం ఫార్మాట్ లోనే ఉంచుకుంటుంది డేటాని. లోపల అంటే మనకు బయటకు కనబడే రో కాలమ్స్ ఇట్లా కనబడతాయి, కానీ అది ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ స్టోరేజ్ లో కాలం వైజ్ స్టోర్ చేసుకుంటుంది. వన్ కాలం తర్వాత ఇంకో కాలం అట్లా అనమాట. అట్లా స్టోర్ చేసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ యువర్ ఫస్ట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు థింక్. ఓకే, ద సెకండ్ థింగ్ ఈస్ ఇట్ యూజెస్ మైక్రో పార్టిషన్స్ ఆటోమేటికల్లీ. మైక్రో పార్టిషన్స్ ఎట్లా చేస్తుంది అంటే చిన్న చిన్న చంక్స్ కింద డేటాను డివైడ్ చేసుకొని ఒక్కొక్క చంక్ ఒక్కొక్క పార్ట్ లో పెట్టుకుంటుంది అనమాట, చిన్న చిన్న పార్ట్ల కింద. ఆ తర్వాత వాటికి మైక్రో పార్టిషన్స్ ఇంటర్నల్ కనెక్టివిటీ అనేది పెంచుకుంటది. ఓకే, డస్ నో ట్రెడిషనల్ ఇండెక్సింగ్ లో ఇవేమి కూడా అంతగా ఏం చేయదు. ఓకే, అయితే ఇవి చేస్తా ఉన్నప్పుడు నాకు దొరికిన దాంట్లో కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫిల్టరేషన్ అనమాట. ఓకే, వెనెవర్ ఏ క్వరీ ఈస్ టేకింగ్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ టైం, అప్పుడు ఫిల్టరేషన్ పార్ట్ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆర్డర్ డేట్ విచ్ ఈస్ ఈక్వల్ టు 01/01/2025 అని ఉంది అనుకోండి, ఇది పర్వాలేదు, ఇది దిస్ యూ కెన్ యూజ్. వాట్ యూ షుడ్ నాట్ యూజ్, ఆర్డర్ డేట్ కి ఏదైనా ఫంక్షన్ యూజ్ చేసి ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి దానికి వాల్యూని ఇస్తే ఆ ఫిల్టరేషన్ అనేది చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ ఫిల్టరేషన్ అంతా కూడా ఈ కాలం మీద జరగాలి. జరిగిన తర్వాత ఆ వాల్యూ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడున్న వాల్యూకి ఇది వెరిఫై చేసుకోవాలి. ఓకే, వెరిఫై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ అనేది ప్రూనింగ్ ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే, స్కిప్పింగ్ ఇర్రెలవెంట్ డేటా, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రూనింగ్. అయితే ప్రూనింగ్ గురించి చూసేసరికి వాట్ ఈస్ మైండ్ బై ప్రూనింగ్ అండ్ హౌ దట్ ప్రూనింగ్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, ప్రూనింగ్ ఈస్ నథింగ్ బట్ reducing the data in our complete data getting or data gathering or data visualization side. ఓకే, ఆ లెవెల్లో డేటా వస్తున్నప్పుడు డేటాని రెడ్యూస్ చేయడానికి ప్రూనింగ్ అంటాం అనమాట. అయితే ఇందులో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రూనింగ్ ఉన్నాయి. ప్రెడికేట్ ప్రూనింగ్ అంటే ఫిల్టరింగ్ బేస్డ్ ఆన్ వేర్ క్లాస్, ఈ టైప్ అనమాట. ఇది ప్రెడికేట్ ప్రూనింగ్. నెక్స్ట్ ప్రొజెక్షన్ ప్రూనింగ్, ఓన్లీ సెలెక్టివ్ కాలమ్ టు ప్రొజెక్టెడ్, ఓన్లీ మనకు కావాల్సిన కాలమ్స్ ని సెలెక్ట్ లో రాస్తాం, అది మనం ప్రొజెక్షన్ ప్రూనింగ్ అంటారు అనమాట. ప్రొజెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, పార్టిషన్ ప్రూనింగ్, స్కాన్స్ ఓన్లీ రిలవెంట్ ఫైల్ పార్టిషన్స్. నెక్స్ట్ క్లస్టర్ ప్రూనింగ్, ఎలిమినేట్ స్కానింగ్ ఆఫ్ మైక్రో పార్టిషన్స్ దట్ డు నాట్ మెట్ క్వరీ ఫిల్టర్స్. ఓకే, అంటే క్లస్టర్స్ ఓన్లీ క్లస్టర్స్ లే తీసుకొస్తుంది. తర్వాత లిమిట్ అండ్ టాప్ కే ప్రూనింగ్, రిడ్యూస్ నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ స్కాన్డ్ ఫర్ క్వరీస్ విత్ లిమిట్ ఆర్ టాప్ కే ఫంక్షన్స్ ఆర్ ఆపరేషన్స్ బై యూజింగ్ రన్ టైమ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, లిమిట్ ఎప్పుడు రాస్తాం మనం, అంటే సెలెక్ట్ ఫ్రమ్ పర్టికులర్ టేబుల్. ఇఫ్ యూ ప్రొవైడ్ లైక్ దట్, దెన్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ స్కాన్ ద ఫుల్ టేబుల్. అండ్ నీకు అంత అవసరం లేదు, జస్ట్ యూ వాంట్ టు చెక్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్, అప్పుడు మనం ఏం చేస్తాం, లిమిట్ 10 అని రాస్తాం లాస్ట్ లో. సో లిమిట్ 10 అని రాయగానే అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఓన్లీ ఆ పర్టికులర్ 10 రికార్డ్స్ ని తీసుకొస్తా. సో మిగతా డేటా అంతా కూడా బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ని కూడా తీసుకురాదు. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద పర్టికులర్ క్వరీ. Next, join pruning. It will skip the partitions on the probe side of the join that do not contain the matching rows from the build side. Probe side, build side ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా జాయినింగ్ లో. అంటే ఏంటి, ప్రోబ్ అండ్ బిల్డ్ అంటే ఏ లేదు, టేబుల్ ఏ టేబుల్ బి. ఓకే, రెండు కూడా జాయిన్ చేస్తున్నప్పుడు టేబుల్ ఏలో కొంత డేటా ఉందనుకోండి, ఆ డేటా రిలవెంట్ డేటా మాత్రమే తీసుకొస్తారు టేబుల్ బి నుండి. సో దాన్ని జాయిన్ ప్రూనింగ్ అంటారు. సో ఈ విధంగా నాకేం అర్థమైంది అంటే,
ఈ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి అనమాట. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకొని ఈ వీడియో అనేది తయారు చేశాను. సో ప్రెడికేట్ ప్రూనింగ్, ప్రొజెక్షన్ ప్రూనింగ్, పార్టిషన్ ప్రూనింగ్, క్లస్టర్ ప్రూనింగ్, లిమిట్ అండ్ పార్కే ప్రూనింగ్, జాయింట్ ప్రూనింగ్, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రూనింగ్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.